హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించిన జీవన చెంప పగలగొట్టి అడ్డొచ్చిన సునందకు దిమ్మ తిరిగే షాకిచ్చిన ఆనంది. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక వాళ్ల డిజైన్స్ అన్నీ కూడా చాలా చక్కగా యాక్సెప్ట్ అయినాయి. ఎందుకంటే ఆ కంపెనీని లిస్ట్ నుంచి తొలగించారు అని చెప్పి ఇద్దరూ చాలా హ్యాపీగా ఇక రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత హైదరాబాద్ ఆ క్లాత్ మర్చెంట్స్కి సంబంధించినటువంటి పోటీలో వీళ్ల గార్మెంట్స్ అన్నీ కూడా, అంటే వీళ్లు పంపించినటువంటి మోడల్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవ్వాలి అని చెప్పని అనుకుంటూ వీళ్లు వెళ్తారు. తీరా వెళ్లిన తర్వాత అక్కడ ఆ కంపెనీని లిస్ట్ నుంచి తొలగించడంతో పాటు కేడీ గార్మెంట్స్ ఇచ్చినటువంటి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్తారు. వీళ్లు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక ఆనంది, ఆదిత్య హ్యాపీగా రావాల్సింది చాలా సాడ్గా ఉంటారు. చైతన్య అయితే, నువ్వు గుడ్ న్యూస్ చెప్తే ఇక మనం సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామన్నయ్యా అని చెప్పనంటూ ఉంటే, ఇక ఇటునుంచి సునంద అయితే, దేంటి గుడ్ న్యూస్ చెప్పేది, ఎక్కడ్నుంచి తెచ్చి చెప్తాడు గుడ్ న్యూస్, అసలక్కడ సెలెక్ట్ అయితేనే కదా అనంటూ, చూడండి ఇప్పుడు కేడీ గార్మెంట్స్ డిజైన్స్ ఏవీ సెలెక్ట్ కాలేదు కాబట్టి కంపెనీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆలోచనతో కంపెనీ శ్రేయస్సు దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అదేంటంటే ఆనందీ మేడంని ఆఫీస్ నుంచి తొలగించాలని చెప్పి అని అంటూ ఉంటుంది సునంద. అయితే మ్యామ్, నువ్వొక విషయం మర్చిపోతున్నావు. అసలు ఆనందీ మేడంని నువ్వు అపాయింట్ చేయలేదు. నీకు ఆనందీ మేడంకి సంబంధమే లేదు. నీకు పురుషోత్తం గారికి మాత్రమే సంబంధం. తన తరపున ఇక్కడ ఎవర్ని పెట్టాలి, ఎవర్ని పెట్టకూడదు అనేది పురుషోత్తం గారు నిర్ణయించుకోవాల్సిన విషయం. సో ఆయన డిసిషన్స్ కూడా నువ్వే తీసేసుకుంటే ఎలా? ఆనందీ మేడం ఉండడం పురుషోత్తం గారికి ఇష్టం లేదు అంటే కన్ఫామ్గా అదే చేద్దాం, పురుషోత్తం గారితో మాట్లాడదామని అంటాడు. ఏంటి, చైతన్య పురుషోత్తం గారు నా మాట ఖాతరీ చెయ్యరు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? ఆనంది, మేడం మాట మాత్రమే ఖాతరీ చేస్తారా ఏంటి అని అంటూ ఉంటే, నాకదంతా తెలీదు మ్యామ్. ఆవిడ వచ్చింది పురుషోత్తం గారి తరపున, కాబట్టి ఆయన మాట్లాడాలి అంటూ అసలక్కడ ఏం జరిగిందో చెప్పకుండా, ఏంటన్నయ్యా అని అంటాడు. మమ్మీ, అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి అండ్ కేడీ గార్మెంట్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అని అంటాడు. వాట్, నిజమా అని సునంద అంటే, అవును మ్యామ్, సెలెక్ట్ అయ్యాయి. డిజైన్స్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయని అండ్ యునీక్గా ఉన్నాయని చెప్పి అందరూ ఈ డిజైన్స్ని మెచ్చుకున్నారు, సెలెక్ట్ చేశారు అని అంటాడు. మరి మీరెందుకంత బాధగా ఉన్నారు అనగానే, మన ఆఫీస్లో కాదు మమ్మీ, మన ఇంట్లోనే ఉంటూ మనకి వెన్నుపోటు పొడిచేవాళ్లు కూడా ఉంటారు కదా, అందుకే కొన్ని విషయాలు తెలిసినప్పుడు బాధ అనిపిస్తుంది అని అంటాడు ఆదిత్య. ఏం తెలిసింది అది అంటే, ఇప్పుడెందుకులే మమ్మీ, తర్వాత మాట్లాడుకుందాం అని ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తూ, ఆనంది కాస్త కాఫీ పంపించవా అంటే, గట్లనే ఆదిత్యగారు, నేను చేసి తీసుకొస్తా, మీరు వెళ్ళండి అని చెప్పని అంటుంది. ఆదిత్య లోపలికి వెళ్లిన తర్వాత, జేం మాయా చేశావే, నా కొడుకున్ని డైరెక్ట్గా నిన్నే కాఫీ తీసుకురమ్మని అడుగుతున్నాడు అని చెప్పని అనేసరికి, ఇకప్పుడు నేను మాయ చేయాల్సిన అవసరమేముంది, కొన్ని బంధాలు అంతే అత్తయ్యా, ఎంత దూరంగా పెడదామనుకుంటే అంత దగ్గరవుతూ ఉంటాయి, వాటిని మనం దాటలేము, దాటికొని మనమేమీ చేయనూలేము అని చెప్పని అంటుంది. ఇక అలా అన్న తర్వాత, ఇటునుంచి సునంద, అసలు నువ్విక్కడ నన్ను అత్తయ్య అని ఎందుకు పిలిచావు అంటే, మీరిప్పుడు నా పర్సనల్ మ్యాటర్ ఎందుకెత్తారు అంటుంది. ఏంటి, ఎందుకింత కోపంగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. ఆదిత్య కూడా అలాగే ఉన్నాడు, ఎందుకనో అర్థం కావట్లేదు అనుకుంటూ, సరే ఏంటో తెలుసుకుందాంలే అనేసి ఇక ఆనంది కాఫీ తీసుకొని ఆదిత్య రూంకి వెళ్లేటప్పటికి సునంద లోపల కూర్చొని ఉంటుంది. ఇక లోపలికి వెళ్లిన తర్వాత ఆదిత్య కాఫీ తీసుకుంటాడు. ఇంకా మీరు దాంట్లో నుంచి బయటకు రాలేదా అని అంటుంది. లేదా ఆనంది, రావడం చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. అంటే కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి ఆదిత్యగారు, లేకపోతే మన జీవితాంతం వాటిని మోయాల్సి ఉంటుంది. అవి ఏమన్నా మన బంధాలా, కష్టమైనా నష్టమైనా మోస్తూ కూర్చోవడానికి కాదు కదా అని అంటే, బంధమైనా మోయొచ్చు ఆనంది, కష్టమైనా నష్టమైనా, కాని ఇలాంటి విషయాలు మోయటం చాలా కష్టం అంటూ ఉంటే, ఏం జరిగిందాది అంటుంది సునంద. ఏమీ లేదు మాం అంటాడు. ఏంట్రా ఇది, నేనడుగుతుంటే నాకు సమాధానం చెప్పకుండా మీరిద్దరే ఏదేదో మాట్లాడుకుంటారేంటి అని చెప్పని అంటూ ఉంటే, ఏం చెప్పమంటావు మాం, ఏం చెప్పమంటావు అని అంటూ ఇక జీవన లోపలికి రావడం చూసి ఆపేస్తాడు. ఇక జీవన, అత్తయ్యగారు అని చెప్పని అంటుంది. ఏంటి అని ఆ సునంద అడిగేసరికి, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటే, ఏంటి, ఏం మాట్లాడాలి, నేను నీ క్యాబిన్కొస్తాను పదా అని చెప్పని పంపించేస్తుంది. ఒరే ఆది, చెప్పరా అంటూ ఉండగా చైతన్య వచ్చి, అన్నయ్య,
మనం భోజనానికి బయటికి వెళ్దామన్నావు అంటే వస్తున్నానురా అంటూ ఆదిత్య వెళ్ళిపోతాడు. ఏంటి ఏం జరిగిందో చెప్పమంటే వాడు చెప్పట్లేదు. నువ్వైనా చెప్తావా చెప్పవా అనగానే బాధ నాకంటే మీ అబ్బాయే ఎక్కువ పడుతున్నారు. కాబట్టి గుండె బరువు దిగాల్సింది ఆయనకు, నాకంటే ఇవి అలవాటైపోయినాయి అని చెప్పని అంటూ వెళ్ళిపోతుంది. అబ్బా ఏం జరిగిందో చెప్పకుండా వీళ్ళసలు ఎందుకు నన్నింత టార్చర్ చేస్తున్నారు అనుకుంటూ ఉంటుంది ఇక సునంద. అయితే అంతా అయిపోయిన తర్వాత ఇక ఆదిత్య చైతన్యతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. జీవన ఏంటి ఇది సడన్గా ఈ అన్నదమ్ములిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? కొంపతీసి అక్కడికి వెళ్ళవచ్చిన దగ్గర్నుంచి ఈయన సీరియస్గా ఉన్నాడు అంటే నా విషయం తెలిసిపోయిందా? నేనే ఆ కంపెనీ వాళ్లతో మాట్లాడానని, డిజైన్స్ని వాళ్లకి ఇచ్చేస్తానని చెప్పానని తెలిసిపోయిందా? అందుకే అలా ఉన్నారా అని డౌట్ పడుతూ ఉంటుంది. ఇక అలా డౌట్ పడుతున్నట్టుగానే చైతన్యతోటి ఆదిత్య అయితే కొందరితో చాలా జాగ్రత్తగా ఉండాలి చైతు, మాట్లాడినట్టే మాట్లాడాలి, కాని మనస్ఫూర్తిగా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్లకు తెలిసే కొన్ని విషయాలు మన జీవితాల్ని తారుమారు చేసేస్తాయి కూడా అంటూ ఉంటాడు. ఏమైందన్నయ్యా, నీకెందుకలా మాట్లాడుతున్నావ్? అంటే మన కంపెనీ నుంచి ఏవైతే డిజైన్స్ లీక్ అయ్యాయో అవి లీక్ చేసింది ఎవరో కాదు అంటూ ఉంటే అలేఖ్య అదే మేనేజర్ అని చెప్పని వదిన అంది కదా. అంటే మేనేజర్ మాత్రమే కాదు, మేనేజర్ వెనక నేనెంతో నమ్మినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అక్కడికెళ్ళాక అదంతా తెలిసే నా మనస్సు చాలా బాధపడుతోంది, చాలా బాధగా ఉంది అని చెప్పని అంటాడు. ఏంటన్నయ్యా ఏం జరిగింది అని చేయితో అంటూ ఉంటాడు. ఈలోపు కాదిత్య వదిలేసే అని చెప్పి ఆ విషయం గురించి ఏమీ మాట్లాడడు. ఇక జీవనకి కన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందామని అవతల కంపెనీ వాళ్లు ఎవరైతే జీవన డీల్ మాట్లాడుకుందో వాళ్లకి కాల్ చేస్తుంది. చేసి నా విషయం ఎవరికైనా తెలిసిందా అంటే ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికొచ్చిన తర్వాత ఆ విషయమైతే ఆదిత్యగారికి తెలిసింది. జీవన ఇంకా అలేఖ్య మమ్మల్ని అప్రోచ్ అయ్యారని, జీవన ద్వారానే డీల్ మొత్తం జరిగిందని అనగానే అమ్మ బాబోయ్, ఇంత విషయం జరిగితే నాకు చెప్పరా మీరు అని అంటూ ఉంటే ఏం చేస్తాం, ఆల్రెడీ తెలిసిపోయింది, ఇంక మేము ఆ దాని గురించి మీకు చెప్పిన ఉపయోగమేముంది అని మేం చెప్పలేదు అని అంటే చా అంటూ ఉంటే మీరెందుకండి చా అనడం, మేమనవసరంగా మా కంపెనీని లిస్ట్లోంచి తీసేసేలా చేసుకున్నాము, మీ డిజైన్స్ని సొంతం చేసుకోలేకపోయాము, అన్ని రకాలుగా నష్టపోయింది మేము అని చెప్పని అంటూ ఉంటే ఏం నష్టపోవడమో ఏమో అని చెప్పి జీవన ఒక విషయం అర్థమైన తర్వాత ఆలోచనలో పడుతుంది. పడి వెంటనే ఆదిత్య ఫోటోని ఒకరికి పంపిస్తుంది. ఇదిగో ఇతను ఇక్కడ బయలుదేరినప్పుడు నేను మీకు కాల్ చేస్తాను, ఏం చేస్తారో తెలీదు, సివియర్ ఇంజరీస్ జరగాలి, మనిషి పోయినా ఇబ్బంది లేదు, ఓకేనా అని చెప్పేసేసి వాళ్లతో డీల్ మాట్లాడుకుంటుంది. అలాగే మేడం, మాకు టైం చెప్పండి అనంటే చెప్తాను, ముందు మీరైతే ఆ ఫోటో చూడండి అని చెప్పని అంటే వాళ్ల ఫోటో చూసి మేడం ఇది సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆదిత్య కర్ది కదా అని అంటే అవును అంటుంది. అదేంటి మేడం, ఆయన చాలా మంచి వ్యక్తి అంటే నాకు చెడ్డ వ్యక్తయ్యా, నీకేంటి ప్రాబ్లం, నీకు కావాల్సింది డబ్బు, నేనది ఇస్తున్నానా లేదా, ఇంక దీని గురించి డిస్కషన్ పెట్టకు, చేస్తావా వేరే వాళ్లని అప్రోచ్ అవ్వమంటావా అంటే ఇది రిస్క్తో కూడుకునే పని మేడం, సో అమౌంట్ అయితే డబుల్ అవుతుంది అని అంటాడు. బయటి పంపించేయి, ట్రిపుల్ ఇస్తాను అని చెప్పని చెప్తుంది. ఓకే మేడం డన్ అని చెప్పేసి వాళ్లు ఫోన్ పెట్టేస్తారు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఆదిత్య అయితే ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరతారు. అలా బయలుదేరినటువంటి ఆదిత్య జీవన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు జీవన ఇలా చేస్తోంది, తను ఇంట్లో మనిషయ్యుండి కూడా కేవలం ఆనంది మీద ఉన్నటువంటి కోపంతో, ఆనంది మీద గెలవాలనే పంతో ఇలాంటి పనులన్నీ చేస్తోంది. అసలు ఎందుకు జీవనకి ఇలాంటి ఆలోచనలు, ఛ అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నటువంటి ఆదిత్యకు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి లారీ యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో ఆదిత్య కార్లో నుంచి పక్కకు ఎగిరిపడతాడు. అలా పడే క్రమంలో చాలా దెబ్బలే తగులుతాయి. ఇక వాళ్లైతే మళ్లీ రివర్స్లో వస్తూ ఉంటారు. అలా వచ్చి ఆదిత్యం మీద నుంచి లారీ తీసుకెళ్లాలనేది ప్లాన్. ఇలా వాళ్లు వస్తూ ఉన్న టైంలోనే సడన్గా ఆనంది వచ్చి ఆదిత్యను పక్కకు లాగుతుంది. ఆనంది ఎక్కడుంది? ఎస్, ఆనందికి ఆల్రెడీ జీవన ఎవరికైతే డబ్బుచ్చి పని పురమాయించిందో వాళ్లల్లో ఒకతను ఫోన్ చేసి మేడం మీ హస్బెండ్కి థ్రెట్ ఉంది, ఆయన వెళ్లే దారిలో మీరు ఖచ్చితంగా నేను చెప్పే స్పాట్లో ఉండండి అని చెప్పి చెప్తారు. ఆయన్ని ఇప్పుడు ఇటు రాకుండా ఆగమన్నా ఆగరు. ఏం జరిగింది ఏంటి అని చెప్పి ముందు నన్ను యక్ష ప్రశ్నలు వేస్తారు. దాని బదులు నేను ఆయన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం మంచిది అనుకుంటూ ఇక ఆనంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆళ్లల్లో అతను అసలు ఆనందికి ఎందుకు ఫోన్ చేస్తాడంటే ఆనంది అతనికి ఒక కేసులో చాలా హెల్ప్ చేస్తుంది. తనకి శిక్ష పడాల్సింది న్యాయబద్ధంగానే తను చేసినటువంటి తప్పుకి ఉంది కాబట్టి తనకి హెల్ప్ చేస్తుంది.
కృతజ్ఞతతో అతను ఆనందికి విషయం చెప్తాడు అనిమాట. సో ఇక ఎప్పుడైతే ఆదిత్యకు అలా జరుగుతుందో వెంటనే ఆనంది పక్కకు లాగి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అలా జాయిన్ చేశాక ఆదిత్యకు ట్రీట్మెంట్ చేస్తారు. కండిషన్ అయితే చాలా సివియర్గా ఉంది అని చెప్పేసేసి డాక్టర్స్ చెప్తారు. దాంతో ఇక ఆనందికి చాలా బాధేస్తుంది. ఆదిత్య పక్కనే కూచుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా ఏడుస్తున్నటువంటి ఆనందిని ఆదిత్య అయితే ఓదార్చుతాడు. పర్వాలేదు, నేను బానే ఉన్నాను, ఏడవకు అని చెప్పనంటూ ఉంటే ఈలోపు జీవన, సునంద వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. వచ్చి అక్కడ ఆనందిని చూసి, వసై లెగవే, ఇక్కడ అసలు ఏమనుకుంటున్నావు? నా కొడుకు జీవితాన్ని ప్రాణాలు తీసేవరకు కూడా వదిలిపెట్టవా అని చెప్పనంటే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది. ఎవరు తీస్తున్నారు ప్రాణాలు? ఎవరినంటున్నారు మీరు అని చెప్పనంటుంది. ఎవరిననాలి? నిన్నే అంటున్నాను. నువ్వే నా కొడుకు ప్రాణాలు తీసేవరకు వదలకూడదు అని చెప్పి కంకణం కట్టు కూర్చున్నావు అనంటుంది. నీ కొడుకు ప్రాణాలు తీయాలనుకుంటుంది నేను కాదు, అసలు తీసే ప్రయత్నం చేసింది కూడా నేను కాదు, అదంతా చేసింది ఎవరో కాదు అంటూ ఉంటే ఆనంది ప్లీజ్ వదిలేసేయ్ అంటాడు ఆదిత్య. ఎందుకు వదలాలి? నేను వదిలేసేమన్నప్పుడు ఖచ్చితంగా అని చెప్పేసి డిజైన్స్ విషయం వదిలేశాను. అలా అని చెప్పి అన్నీ వదిలేస్తానా? ఇంతదాకా వచ్చి వీరు ఈ పరిస్థితికొచ్చిన తర్వాత కూడా నేను ఈ విషయాన్ని వదిలేస్తానా? ఎలా వదిలేస్తాననుకుంటున్నారు ఆదిత్యగారు అనంటుంది. ఏం జరిగింది ఇంత ఓవర్ రియాక్షన్ చేస్తుంది అంటుంది సునంద. ఎందుకమ్మా ఎంతసేపు ఆనందిని అపార్థం చేసుకునే మాట్లాడతావు అంటూంటే ఏం జరిగిందిరా, అది అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే ఎవరో చేయిస్తే యాక్సిడెంట్ అయింది అంటుంది. ఎవరు చేయించారు? నా కొడుకు మీద ఎవరికి అంత కోపముంది, ఎవరికి అంత పంతముంది అని చెప్పనంటూ ఉండేసరికి ఇకప్పుడు ఆనంది అయితే ఎవరికా? ఇదిగో ఈ జీవనకి అని చెప్పనంటుంది. జీవనకెందుకు అంత కోపం? ఏంటి జీవనా, నువ్వే చేయించావా ఈ యాక్సిడెంట్ అంటూ ఉంటే అత్తయ్యగారండి, అనవసరంగా నన్నెందుకు దీంట్లోకి లాగుతుందో ఆనంది, నాకర్థం కావట్లేదు. నేనెందుకు బావుగారికి యాక్సిడెంట్ చేయిస్తాను అని చెప్పనంటే ఎందుకా? కేడీ గార్మెంట్స్కి సంబంధించిన డిజైన్స్ని వేరే కంపెనీకి అమ్మింది నువ్వేనని, నీతోపాటు అలేఖ్య కూడా ఉందని నాకు తెలుసు కాబట్టి అని చెప్పేసేసి అంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీకు తెలిస్తే నిన్నేమన్నా చేస్తాను కాని బావుగారినెందుకు చేస్తాను అంటే ఆ విషయం ఆయనకి కూడా తెలుసని నీకు తెలుసు కాబట్టి అక్కడితోటే ఆ విషయం సమసిపోవాలి అని చెప్పి చాలా పెద్దగా ప్లాన్ చేశావు. కాని చివరాఖరికి అక్కడ కూడా భగవంతుడు నాకు తోడుగా ఉండి నా భర్తని కాపాడుకునే అవకాశమిచ్చాడు అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావానంది? నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? జీవనకేమవసరం ఇవన్నీ చేయటానికి? అసలు జీవనం అలాంటిది కాదు అంటూ ఉంటే ఎలాంటిది? మీకు తెలుసా జీవనమేంటో? మీకు తెలుసా జీవనం మెంటాలిటీ ఏంటో? మీకు తెలుసా అసలు జీవన ఏమేం చేస్తుందో? ఎందుకత్తయ్యా తెలియని విషయాల గురించి అంతలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు? అసలు జీవన గురించి మీకు ఏం తెలుసు, ఏమీ తెలీదు. మాట్లాడండి. మీ కొడుకుతోటి మాట్లాడితే మీ కోడలికి సంబంధించి చాలా రహస్యాలు చెప్తారు అనగానే ఏం మాట్లాడుతున్నావ్ అంటుంది సునంద. ఇక అప్పుడు చైతన్య, అవునమ్మా, నీకు జీవన గురించి చాలా తక్కువ తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే జీవన ఏమీ చెయ్యదు. చక్కగా జీవన కుటుంబ స్త్రీలా ఉంటుంది. ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చెయ్యదు అని చెప్పి నువ్వనుకుంటున్నావు కదా. కాని ఇప్పుడు వదిన చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అన్నయ్య యాక్సిడెంట్కి కూడా కారణం జీవనే ఏమో అనిపిస్తుందంటే అనిపించడం కాదు చేతూ, నిజం అదే. అదే 100కి 100 నిజం, ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఆదిత్యగారికి ఈ రకమైన యాక్సిడెంటు జరగటానికి, ఆదిత్యగారు ఈ రకంగా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండడానికి కారణం జీవనే. జీవనే రౌడీలతో మాట్లాడి ఇదంతా చేసింది అంటూ ఉంటుంది. ఒక్కసారిగా అందరూ షాకవుతారు. అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలి అని సునంద మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తే, మీరు మాట్లాడకండి అత్తయ్యగారు. కొడుక్కి ఇంతలా జరిగినా సరే ఇంకా దాన్నే వెనక్కేసుకొస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకర్థం కావట్లేదు అని చెప్పేసేసి అని సాక్ష్యం కావాలి కదా మీకు అనేసి ఇక అతన్ని పిలిపించేసరికి అతను వచ్చి మాకు జీవనా మేడం దగ్గర్నుంచి ఫోనొచ్చింది, అలా రావడంతోటే ఆవిడైతే మాకు క్లియర్ కట్గా చెప్పేశారు. ఏమని? ఆదిత్యగారు బ్రతికున్నా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదని. కాకపోతే మాలో ఒకడు, వాడెవడో నాకు తెలీదు కాని ఒకడు మాత్రం ఇక ఆనందీ మేడంకి ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి చెప్తారు. దాంతో ఇక సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అందుకని నువ్వు వెళ్ళి కాపాడుకున్నావా అంటే, అవును, నా భర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, అందుకే వెళ్ళి కాపాడుకున్నాను. మీలా వదిలేలేను కదా. అంతలా మీ కొడుక్కి ఇన్ని దెబ్బలు తగిలేలా చేసిన మనిషిని ఇంకా మీరు గొప్పగా చూస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకర్థం కావట్లేదు అంటూ ఉంటే సునంద అయితే సరే వదిలేసేయ్, నేను చూసుకుంటాను అంటే కుదరదు, వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదలాలి?
మీరు వదిలేస్తున్నారా? ఏదైనా విషయాన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకుని నెలల తరబడి వేలాడుతూనే ఉంటారు కదా మీరు. వదిలేస్తున్నారా? లేదు కదా. నేనెందుకు వదలాలి? వద్దల నన్ను కాక వదలా అని చెప్పని అంటూ ఉంటుంది ఇక జీవన. అంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అనంటే, మాట్లాడతానత్తయ్య గారు, మాట్లాడతాను. మీరు నన్ను నా భర్తని విడతీయడం మీదే కాన్సంట్రేషన్ చేశారు. నాకు నా భర్తకి మధ్య విభేదాలు రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అవన్నీ జరిగి నేను నా భర్త విడిపోతే వచ్చిన విభేదాల చలిమంటలో చలి కాసుకుంటారా ఏంటి అని చెప్పనంటే, ఏం మాట్లాడుతున్నావే అనగానే, మీరు నన్ను ఆదిత్యగారిని విడతీయడానికి విడాకుల మీద సంతకాలు పెట్టమన్నారా లేదా అంటుంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటుంది సునంద. కావాలి, ఆ విషయమే కావాలి. ఎందుకంటే మీరు అన్న ఆ ఒక్క మాట వల్ల ఆయన ఎంత డిస్టర్బ్ అయ్యారో నాకే తెలుసు. ఆయన ఎన్ని రకాలుగా మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారో నాకే తెలుసు. ఆయన ఎంత బాధపడుతున్నారో నాకే తెలుసు అని చెప్పనంటూ ఉండేసరికి ఇక అప్పుడు సునంద, అంటే ఇప్పుడు నువ్వంటున్న దాని ప్రకారం నేను మిమ్మల్ని విడతీస్తున్నానా? అంటే ముమ్మాటికి విడతీస్తున్నారు. ఈ జీవన మాటలు విని విడతీస్తున్నారు. ఏ జీవనం ఈ కొడుకుని చంపాలనుకుంటే కూడా మీకేమాత్రం అనిపించట్లేదంటే ఎంతలా ఆవిడ మాయలో ఉన్నారో అర్థమవుతుంది అంటూ ఉంటే శశికాంతొచ్చి, ఏంటి సునంద, కళ్లకు కమ్మిన పొరల్ని దయచేసి తీసే. అప్పుడే నీకు ఎదురుగా జరుగుతున్నదేంటో అర్థమవుతుంది. ఆనందం మీదున్న కోపం అనే పొరల్తోటే చూస్తున్నావు తప్ప జీవన చేసినటువంటి కుట్ర నీ కంటికి కనిపించిన రీతిలో నువ్వున్నావు అని శశికాంత్ అనేసరికి ఇంక అప్పుడు సునంద అప్పుడు జీవన దగ్గరికి వెళ్తుంది. ఏంటే, నా కొడుక్కి యాక్సిడెంట్ చేయించాలనుకుంటావా అని అంటూ, దేనికి యాక్సిడెంట్ చేయించాలనుకున్నావు అంటూ ఉంటే, అత్తయ్యగారు అదేం లేదండి, నేను కాదు. అంటే నువ్వు ఎవరికైతే డబ్బు పంపించావో వాళ్లే వచ్చారు కదే, వాళ్లలో వాళ్లే మాట్లాడుకుని చెప్తున్నారు కదా నువ్వే ఇదంతా చేయించావని. అదిగో నువ్వు డబ్బు పంపిన ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తున్నారు. ఇంకేంటి, వాళ్ళకి నువ్వు డబ్బు పంపాల్సిన అవసరమేంటి అంటూ ఉంటుంది సునంద. ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది జీవన. ఇక ఈలోపు సునంద అయితే జీవన చెంప చెల్లున పగలగొడుతుంది. ఇక ఆనంది కూడా జీవన చెంప పగలగొట్టి, నా భర్త జోలికి ఇంకొకసారి వచ్చినట్టుంటే చంపేస్తాను, జాగ్రత్త. ఈసారికి మాత్రమే, అది కూడా ఎవరి ముఖం చూడలేదు, చైతన్య ముఖం చూసి వదిలేశాను. లేదంటే ఇక్కడ్నే నిన్ను చంపి పండబెట్టేదాన్ని బిడ్డా అని చెప్పని అంటుంది. దాంతో ఇక జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలేఖ్య అయితే, దీన్ని జోలికి వెళ్లకుండా ఉండడమంతా ఉత్తమం లేదే బాబూ. దీన్ని జోలికి వెళ్లామంటే మన పుట్టుపూర్వత్రాల దగ్గర్నుంచి మొత్తమన్నీ లాక్కొచ్చి మనల్ని తీసుకొచ్చి నేలమీద పడేస్తుంది అని అంటుంది. ఇక అలా అన్న తర్వాత సునందాకు జీవన్ అదే ఆనంది మాట్లాడిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఏం తెలుసు మీకు, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ మాట్లాడిన ఆ మాటల వల్ల సునంద హర్ట్ అవ్వడమే కాకుండా ఇక ఎలా అయినా సరే ఆనందిని ఈ కంపెనీ నుంచి బయటకి పంపించేయాలని కుట్రలు చేయడం మొదలుపెడుతుంది. మరి సునంద అనుకున్నటువంటి కుట్రలన్నీ ఫలించాలి అంటే పురుషోత్తం గారు సునంద మాటకు ఓకే చెప్పాలి. అలా చెప్పాలి అంటే తనిప్పుడు కంపెనీలో ఒక మంచి స్టేక్ తీసుకొచ్చుకోవాలి. ఆదిత్య ఇంకా ఆనంది చెప్పిందే వేదం అన్నట్టుగా ఉన్నటువంటి ఆఫీస్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి. ఆనందిని ఇక్కడ్నించి బయటికి పంపించేయాలి. ఈ ఆలోచనతో ఉంటుంది సునంద. మరి సునంద అనుకున్నది నెరవేర్చుకోగలుగుతుందా? ఆనందిని బయటికి పంపించే క్రమంలో సునంద ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయబోతుంది? అసలు పంపించగలదా లేదా? మరి ఇక జీవన బండారం బయటపడింది కాబట్టి ఇప్పుడు జీవనిని చేతు ఎలా ట్రీట్ చేస్తాడు? మరి ఇప్పుడు ఆదిత్య పరిస్థితి చాలా విషమంగా ఉంది కాబట్టి ఆనంది అయితే అక్కడే ఉంటుంది. మరి అలా ఉన్న ఆనందిని ఉండనిస్తుందా సునంద? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.